శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో గంగా నదిలో మృతదేహాలు పడేస్తుంటారు కదా, అది కరెక్టా కాదా, అది ఎంతవరకు నిజం, ఇంకా గంగా నది ఒడ్డున దహన కర్మలు ఇట్లాంటివి కూడా ఆచరిస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఇది నిజంగా చేయవచ్చా లేదా, ఇది ప్రకృతికి విరుద్ధమా లేకపోతే సహించేదేనా అనేటటువంటి విషయాలు చెప్పుకుందాం. ఇంకా అటువంటి కర్మలు నిర్వహిస్తే ఎలాంటి పుణ్యం వస్తుందనేటటువంటి విషయం కూడా దీనిలో చెప్పుకుందాం. ఈ విషయాన్ని ఉద్దేశించి పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి వాహిక వృత్తాంతం అనేటటువంటి ఒక వృత్తాంతాన్ని వివరించారు. ఈ యొక్క వృత్తాంతాన్ని స్కందుడు స్కాంద పురాణంలో అగస్త్యుల వారికి ఉపదేశించారు. ఆ వృత్తాంతం ఏంటనేటటువంటి విషయాన్ని చెప్పుకుందాం. పురాకళింగ విషయే ద్విజోలవన విక్రయీ సంధ్యాస్నాన విహీనశ్చ వేదాక్షర వివర్జిత వాహికో నామతో యజ్ఞ సూత్రమాత్ర పరిగ్రహ. పూర్వం కళింగ దేశంలో అంటే ఇప్పటి ఒరిస్సా రాష్ట్రంలో ఉప్పు అమ్ముకునే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి వేదాలలో ఒక అక్షరం కూడా తెలియదు, ఎటువంటి మంత్రాన్ని అభ్యసించలేదు. అతను సంధ్యా సమయంలో అస్సలు స్నానం చేయడు. ఇంకా అతని పేరే వాహిక. ఈ వాహిక అనేటటువంటి బ్రాహ్మణుడు చెప్పుకోవడానికి మాత్రమే కేవలం యజ్ఞోపవీతాన్ని ధరించాడు. ఇంకా బ్రాహ్మణ వర్ణ ధర్మాన్ని పూర్తిగా కూడా వదిలేసి యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు. మధ్యేథ దండకారణ్యం క్షుత్క్షామ సంగవర్జిత వ్యాఘ్రేణ ఘాతితస్తత్ర నరమాంస ప్రియేణ సహ. ఎప్పుడూ జంతువులను వేటాడి ఆ యొక్క మాంసాన్ని తినేటటువంటి ఈ బ్రాహ్మణుడు ఒకసారి ఆకలితో జంతువులను వేటాడడానికి దండక అనేటటువంటి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఆకలితో కృంగిపోయి ఉన్న ఈ వాహకుణ్ణి ఒక పులి వచ్చి పట్టుకొని వెళ్ళింది. తస్య వామపాదం గృధ్రో గృహీత్వోద పతత్తతః మాంసాశీనాన్య గృధ్రేణ తస్య యుద్ధమ బూద్దివి. వాహకుణ్ణి చంపి పులి ఆ యొక్క మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్తుండగా ఒక రాబందు వచ్చి వాహకుని యొక్క ఎడమ పాదాన్ని పట్టుకొని తెంపుకొని దాని నోట్లో పెట్టుకొని గాల్లోకి ఎగిరింది. ఆ పాదాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఆ రాబందుకి మరో రాబందు ఎదురురాగా ఈ రెండు రాబందువులు పోట్లాడుకున్నాయి. ఈ ఘర్షణ ఆకాశంలో అతి భీకరంగా జరిగింది. ఆ సమయంలోనే మధ్యే గంగాం దైవయోగా దపతద్ధి ద్వంద్వకారిణో. ఆ ఘర్షణ సమయంలో ఆ యొక్క పాదం గంగా నదిలో పడిపోయింది. ఆ తర్వాత యమసేవకులు అక్కడికి వచ్చి వాహికుణ్ణి యముని వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు చిత్రగుప్తుడు వాహికుడు పుట్టినప్పటి నుంచి చేసినటువంటి పాపకర్మలు అన్నీ వివరించాడు. ఆ పాపకర్మల చిట్టాలు విన్న యముడు వాహికునికి కొన్ని శిక్షలను విధించి నరకానికి పంపమని ఆదేశాలు ఇచ్చాడు. అదే సమయంలో పతితం తద్ధి గృధ్రా స్యాద్ వాహికస్య ద్విజన్మనః హరే విమానం తత్కాలమాపన్నం సురసద్మత. వాహికుణ్ణి యమసేవకులు నరకానికి తీసుకువెళుతున్న సమయంలో ఒక వైమానిక రథం స్వర్గం నుంచి అక్కడికి వచ్చింది. దేనికి అంటే వాహికుని ఎడమ పాదం గంగా నదిలో పడడంతో అతను చేసుకున్న పాపాలన్నీ గంగలో కలిసిపోయాయి. అతనికి స్వర్గలోక ప్రాప్తి చెందింది. ఆ రథంలో ఉన్నటువంటి దేవీ దేవతలు దిగి వాహికుణ్ణి ఆ రథంలోకి ఎక్కించుకొని స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోయారు. అప్రయత్నపూర్వకంగా వాహికుని మృతదేహంలో ఒక భాగం గంగలో పడి అతనికి స్వర్గలోకం ప్రాప్తి చెందితే ప్రయత్నపూర్వకంగా దాన్ని ఒక విధానంగా ఆచరించే వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే చివరగా గంగా నది ఇంత పవిత్రంగా ఎందుకు ఉన్నది అంటే వస్తుశక్తి విచారోయమద్భుత కోపి కుంభజ ద్రవరూపేణ కాప్యేషా శక్తి సదాశివీ పరా కరుణామృతపూర్ణేన దేవదేవేన శంభున ఏషా ప్రవర్తితా గంగా జగదుద్ధరణాయ వై. కొన్ని వస్తువుల యొక్క శక్తి మనం అస్సలు వివరించలేం. మన కళ్ళతో చూసినా కానీ ఆ వస్తువులలో ఉన్నటువంటి మంచి చెడు పదార్థాలు చూస్తామే కానీ దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించలేము. అలాంటి వస్తువులలో గంగా నది ఒకటి. ఈ గంగా నది నీటి రూపంలో ఉన్నటువంటి సదాశివుని యొక్క శక్తి. పరమేశ్వరుడు ఈ లోకాలను ఉద్ధరించడానికి దయ అనేటటువంటి అమృతంతో ఈ గంగా నదిని భూలోకానికి పంపించాడు. ఇంకా స్పష్టంగా గంగా నది అంటే ఏంటో అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే శృత్యక్షరాన్ని నిశ్చిత్య
కారుణ్యాచ్చంభునా మునే నిర్మితా తద్ధ్రువైరేష గంగా గంగాధరేణ వై. పరమేశ్వరుడు వేదాలను ఉపనిషత్తులను తీసుకొని దయతో ఒక నీటి రూపాన్ని తయారు చేయగా ఆ నీటి రూపమే, ఆ యొక్క ద్రవ రూపమే ఈ యొక్క గంగా నది. ఈ విధంగా మనం దర్శనం చేసుకోవాలి. స్వస్తి.